ఈరోజు కీసర ఆర్డీఓ పరిధిలో ఉన్నటువంటి ఆర్డీఓ డివిజన్ పరిధిలో దాదాపు 2000 కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో ఉన్నాయని తెలవడం జరిగింది. అది దాదాపు పెండింగ్లో ఉండి కూడా దాదాపు నెల 2 నెలల నుంచి కూడా అదే పెండింగ్గా జరుగుతూ ఉన్నది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా ప్రభుత్వం ఏమో కాంగ్రెస్, ఎమ్మెల్యే గారేమో బీఆర్ఎస్, ఈ ఇద్దరి మధ్యలో సతమవుతూ పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక ఈరోజు మేము వెళ్ళి నేను మరియు మా కౌన్సిలర్ లక్ష్మి గారు, విజయ శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా బీజేపీ నాగారం మున్సిపల్ పట్టణ అధ్యక్షులు నాగరాజు గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ స్పందించి ఆర్డీఓ గారు కూడా 1 వీక్లోనే క్లియర్ చేస్తాను, మంత్రి గారు రాకున్నా సరే, ఇన్ఛార్జీలు రాకున్నా సరే, ఎమ్మెల్యే రాకున్నా సరే, ఎంఆర్ఓలతోటి డిస్ప్యూట్ చేపిస్తా అని చెప్పడం కూడా జరిగింది. నాగారం మున్సిపల్ చైర్మన్ గారు మరియు మాజీ కౌన్సిలర్ మేము అందరం కలిసి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. సుమారు ఆర్డీఓ పరిధిలో 2000 చెక్కులు పెండింగ్గా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పెండింగ్లో ఉన్నాయి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తులం బంగారము పెళ్లికి ముందే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తానని చెప్పారు. కనీసం ఆ తులం బంగారము ఇప్పటి వరకు అయితే లేనేలేదు. కానీ వచ్చిన చెక్కులు కూడా ఇవ్వడం లేదు. నాగారం, దమ్మాయిగూడ, ఈ కీసర మండల పరిధిలో సుమారు 80 చెక్కులు పెండింగ్లో ఉన్నాయి. చాలా మంది నిరుపేదలు తిరిగిపోతా ఉన్నారు. వాళ్లకు ఆ చెక్కులు ఇవ్వడం వల్ల కొద్దిగా ఆసరా అయినా అవుతుంది. వాళ్ళు ఎంతో మంది అప్పు సప్పు చేసుకొని పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటి వారికి ఆసరా అవుతుంది. అయితే చెక్కులు సుమారు నెలన్నర పైనే పెండింగ్లో ఉన్నాయి. అవి కనుక చెక్కులు టైం అయిపోతే బౌన్స్ అవుతాయి. గతంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది నాగారంలో. అందులో 3 చెక్కులు పెండింగ్ బౌన్స్ అయిపోయినాయి. మళ్ళీ వాటిని మనము సెక్రటరీకి వెళ్ళి తిరగడము అదంతా చేసినా కూడా చెక్కులు రాలేవు. కానీ అందు గురించి ఇమ్మీడియట్గా తక్షణమే ఏవైతే చెక్కులు వచ్చినాయో వాటిని తక్షణమే మిగతా వారందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు అందించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.